హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 7 చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య మంచి పోరాటానికి సంబంధించి మంచి అద్భుతమైన మ్యాచ్ అయితే జరిగింది. చెన్నై హోమ్ టీంలో ఆడుతున్న మ్యాచ్ ముందు ఆడిన మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి హోమ్ టీంలో అయినా గెలిచి ఖాతా తెరుస్తారని ఆశిద్దామని అనుకునే సమయంలో ప్రతి చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, సపోర్టర్స్ కావచ్చు, మేనేజ్మెంట్ టీము స్క్వాడ్కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆశించారు. కానీ అదైతే నెరవేరలేదు. పంజాబ్ టీం మాత్రం సిఎస్కే మీద విజయాన్ని అయితే సంపాదించుకోగలిగారు. జరిగిన పోరాటం చాలా అద్భుతంగా కొనసాగింది. మొదట చెన్నై బ్యాటింగ్ పరంగా 209 రన్స్ వరకు అయితే చేయగలిగింది. దాన్ని టార్గెట్ చేయడానికి టాస్ గెలిచిన పంజాబ్ మొదట బౌలింగ్ ఎంచుకొని 209 వరకు కట్టుబడి ఇచ్చేసి తర్వాత బ్యాటింగ్ పరంగా పంజాబ్ కింగ్స్ పరంగా వచ్చిన బ్యాటర్స్ అందరూ కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించారని చెప్పుకోవాలి. 210 రన్స్ ని ఎక్కడ కూడా తడబడకుండా ప్రతి బ్యాటర్ కూడా తన వంతు బాధ్యతను నిర్వహించుకుంటూ పంజాబ్ అయితే గెలిపించుకోగలిగారు. ఈ విధంగా గెలుపు ఎలా సాధ్యమైంది, ధోని ఈ మ్యాచ్ అందుబాటులో ఉన్నాడా లేదా అనేది దీనికి సంబంధించి ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య మంచి పోరాటం అయితే జరిగింది. పంజాబ్ టీము కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అలాగే సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు టాస్ అయితే రావడం జరిగింది. పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. పంజాబ్ కింగ్స్ లో ముందు ఆ మ్యాచ్ ఎవరైతే ప్లేయర్స్ ఆడారో ఆ ప్లేయర్స్ తోటి మార్పులు ఏమి లేకుండా మ్యాచ్ లో రావడం జరిగింది. అలాగే సిఎస్కే టీం ప్లేయర్స్ పరంగా ఒక మార్పుతో అయితే ఈ మ్యాచ్ లో రావడం జరిగింది. సిఎస్కే హోమ్ గ్రౌండ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్నారు. భారీ స్కోర్ బోర్డును చూడగలుగుతామన్నట్లు మ్యాచ్ అయితే ప్రారంభమైంది. సిఎస్కే ఓపెనర్స్ గా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కీపర్ సంజు శాంసన్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్ లోకి వచ్చారు. పంజాబ్ కింగ్స్ తరఫున మొదటి ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, మొదటి ఓవర్ పూర్తేటప్పుడు 5 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ బాట్లెట్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ సంజు శాంసన్ 7 రన్స్ 7 బాల్స్ కి కీపర్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14 రన్స్ 1 వికెట్, మూడో ఓవర్ బౌలింగ్ మార్క్ యాన్సన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, క్రీజ్ లోకి ఆయుష్ మాత్రే రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. మూడో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 24 రన్స్ 1 వికెట్, నాలుగో ఓవర్ బౌలింగ్ బాట్లెట్, నాలుగో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 39 రన్స్ 1 వికెట్, ఐదో ఓవర్ బౌలింగ్ వైశాఖ్ విజయ్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 49 రన్స్ 1 వికెట్, 6 ఓవర్ బౌలింగ్ హర్షదీప్, 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 57 రన్స్ 1 వికెట్. పవర్ ప్లే పూర్తయింది. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. ఇక్కడ వరకు కొంతవరకు బ్యాటింగ్ పరంగా పర్లేదు అనిపించారు. 7వ ఓవర్ బౌలింగ్ మార్క్ యాన్సన్, ఆయుష్ మాత్రే రుతురాజ్ గైక్వాడ్ పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 25 బాల్స్ కి చాలా బాగుంది అనిపించింది. 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 70 రన్స్ 1 వికెట్, 8వ ఓవర్ బౌలింగ్ యుజ్వేంద్ర చాహల్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 77 రన్స్ 1 వికెట్, 9వ ఓవర్ బౌలింగ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ స్టైనిస్ ద్వారా ఆయుష్ మాత్రే తన అభినందనను పూర్తి చేసుకున్నారు. 52 రన్స్ 29 బాల్స్ కి చేసుకోగలిగారు. 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 94 రన్స్ 1 వికెట్, 10వ ఓవర్ బౌలింగ్ చాహల్ 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 101 రన్స్ 1 వికెట్, 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ ఇక్కడికి 10.1 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 110 రన్స్ 1 వికెట్, 12వ ఓవర్ బౌలింగ్ చాహల్ రుతురాజ్ గైక్వాడ్ 28 రన్స్ వరకు చేయగలిగి 22 బాల్స్ వద్ద వదేరా క్యాచ్ పట్టుకు అవుట్ అవడం జరిగింది. కెప్టెన్ ఈ విధంగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి శివం దూబే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 12 ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 118 రన్స్ 2 వికెట్లు, 13వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ ఆయుష్ మాత్రే 73 రన్స్ వరకు చేయగలిగి 42 బాల్స్ కి చాహల్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. ఈ విధంగా ఆయుష్ మాత్రే చూపించిన బ్యాటింగ్ ప్రదర్శన చాలా అద్భుతమని చెప్పుకోవాలి. క్రీజ్ లోకి కార్తిక్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 13 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 125 రన్స్ 3 వికెట్లు, స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 14వ ఓవర్ బౌలింగ్ మార్క్ యాన్సన్, కార్తిక్ శర్మ కూడా రన్స్ పెద్దగా చేయకుండా 1 రన్ మాత్రమే చేసి 3 బాల్స్ కి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి సర్ఫరాజు రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 130 రన్స్ 4 వికెట్లు, 15వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 145 రన్స్ 4 వికెట్లు, 16వ ఓవర్ బౌలింగ్ బాట్లెట్ 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 156 రన్స్ 4 వికెట్లు, 17వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ సర్ఫరాజ్ గాను 32 రన్స్ వరకు చేసి 12 బాల్స్ కి చాలా అద్భుతమైన బ్యాటింగ్, టెక్నికల్ బ్యాటింగ్ అయితే చాలా బాగా చూపించారని చెప్పుకోవాలి. సర్ఫరాజ్ ద్వారా వదేరా క్యాచ్ పట్టుగా సర్ఫరాజ్ అవుట్ అయ్యారు. 32 రన్స్ వద్ద 12 బాల్స్ కి. క్రీజ్ లోకి ప్రశాంత్ వీరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ 5 వికెట్లు, 18వ ఓవర్ బౌలింగ్ మార్క్ యాన్సన్ 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 182 రన్స్ 5 వికెట్లు, 19వ ఓవర్ బౌలింగ్ బాట్లెట్ 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 190 రన్స్ 5 వికెట్లు, 20వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ 20 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 209 రన్స్ 5 వికెట్లు. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే శివం దూబే 45 రన్స్ 27 బాల్స్ కి నాట్అవుట్ గా నిలిచారు. ఆయుష్ మాత్రే 73 రన్స్ 43 బాల్స్ కి, సర్ఫరాజు 32 రన్స్ 12 బాల్స్ కి, రుతురాజ్ గైక్వాడ్ 28 రన్స్ 22 బాల్స్ కి. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ మంచి బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించారు. ఎక్స్ట్రా పరంగా 12 రన్స్ అయితే లభించాయి. బౌలింగ్ లో వైశాఖ్ 2 వికెట్లు, మార్క్ యాన్సన్ చాహల్ బాట్లెట్ 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 14 వద్ద మొదటి వికెట్ 110 వద్ద 120 130 168 ఈ విధంగా 5 వికెట్లు అనేది కోల్పోయి 209 రన్స్ 20 ఓవర్ పూర్తయ్యేటప్పటికి చేయడం జరిగింది. ముఖ్యంగా శివం దూబే లాంటి బ్యాటింగ్ గురించి చెప్పుకోవాలంటే సాధారణంగా శివం దూబే బ్యాటింగ్ లో ఎక్కువ సేపు 6 కొట్టడానికి అయితే ప్రయత్నం చేస్తుంటారు. కొంచెం ఈ మ్యాచ్ లో డిఫరెంట్ గా బ్యాటింగ్ చేస్తున్నట్లుగా అనిపించి వికెట్ పడకుండా నిలకడగా రన్స్ చేశారు. చాలా బాగుంది అనిపించింది. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 210 చేతనగా ఓపెనర్స్ క్రీజ్ లోకి ప్రభు సిమ్రన్, ప్రియాంశు ఆర్య లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్ లోకి రావడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ ఖలీలు లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ హెన్రీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 2వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 34 రన్స్, 3వ ఓవర్ బౌలింగ్ ఖలీలు, 3వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 43 రన్స్, 4వ ఓవర్ బౌలింగ్ కాంబోజు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 55 రన్స్, 5వ ఓవర్ బౌలింగ్ హెన్రీ ప్రియాంశు ఆర్య 39 రన్స్ వరకు చేయగలిగి 11 బాల్స్ వద్ద చాలా అద్భుతమైన స్పీడ్ బ్యాటింగ్ అయితే చేశారని చెప్పుకోవాలి. కేవలం 11 బాల్స్ లో 39 రన్స్ చేశారంటే ఎంత స్పీడ్ బ్యాటింగ్ జరిగిందో చెప్పవచ్చు. ప్రియాంశు ఆర్య ద్వారా క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కూపర్ కాన్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 63 రన్స్ 1 వికెట్, 6వ ఓవర్ బౌలింగ్ ఖలీలు 6వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ 1 వికెట్. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. ఇక్కడ వరకు 68 రన్స్ చేయగలిగారు. 1 వికెట్ మాత్రం కోల్పోయి ఇక్కడ చాలా వరకు బాగుంది అనిపించింది. పంజాబ్ బ్యాటింగ్ పరంగా 7వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ 1 వికెట్, 8వ ఓవర్ బౌలింగ్ రాహుల్ చాహర్
రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 88 రన్స్ 1 వికెట్ స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 9వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ తబ్ సిమ్రాన్ కూడా 43 రన్స్ వరకు చేసి అర్ధ సెంచరీకి దగ్గరలో ఉన్న సమయంలో 34 బాల్స్ వద్ద సర్ఫరాజు ద్వారా రన్అట్ గా అవుట్ అవడం జరిగింది. అనుకోకుండా క్రీజులోకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 9 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 95 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ రాహుల్ చాహర్ 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 103 రన్స్ 2 వికెట్లు. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక్కడ వరకు కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగిస్తూ వచ్చారు. పంజాబ్ బ్యాటింగ్ పరంగా, చెన్నై పరంగా బౌలర్స్ ఈ బ్యాటర్స్ ని కట్టడి చేయలేకపోతున్నారు అనిపించే విధంగానే సాగుతుంది మ్యాచ్. 11వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 117 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ కాంబోజ్ కూపర్ కాన్లీ 36 రన్స్ 22 బాల్స్ కి. ఇక్కడ వరకు కూపర్ కాన్లీ కూడా మంచి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హెన్రీ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి నెహాల్ వదేరా వచ్చారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 127 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ రాహుల్ చహర్ 143 రన్స్ 3 వికెట్లు. ఇక్కడికి 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 148 రన్స్ 3 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ హెన్రీ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 163 రన్స్ 3 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ రాహుల్ చహర్ శ్రేయస్ అయ్యర్ వదేరా పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ చేసుకోగలిగారు 26 బాల్స్ కి. చాలా బాగుంది అనిపించింది. ఇక్కడికి ఏ విధానంలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్నా కూడా ఏ విధానం కూడా పంజాబ్ కు సంబంధించి బ్యాటర్స్ కట్టడి చేయలేకపోయారని చెప్పుకోవాలి. ఇలాంటి అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగిస్తూ వచ్చారు పంజాబ్ బ్యాటర్స్ పరంగా. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే టార్గెట్ చేయాలనే లక్ష్యంగా బాల్ టు బాల్ రన్ చేసే విధానము, అలాగే దొరికిన బాల్ బౌండరీకి పంపించే విధానము చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. ఈ విధంగా అద్భుతమైన భాగస్వామ్యంతో శ్రేయస్ అయ్యర్ వదేరా భాగస్వామ్యం 50 రన్స్ 26 బాల్స్ పూర్తి చేసుకోగలిగారు. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 177 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ కాంబోజ్. ఇక్కడికి గెలుపు కోసం పంజాబ్ 33 రన్స్ మాత్రమే కావాలి. 24 బాల్స్ మిగిలినాయి. సిఎస్కే బౌలర్లు కట్టడి చేయలేకపోతున్నారు అనిపించే విధంగా క్లియర్ కనిపిస్తుంది. ఫీల్డింగ్ లో కూడా చాలా లోపాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రన్స్ ని కాపాడే విధానంలో, బౌండరీలు ఆపే విధానంలో, అలాగే రన్అట్ చేయడంలో కూడా చాలా ఫీల్డింగ్ లోపాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. 18వ ఓవర్ బౌలింగ్ కాంబోజ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ కొనసాగించి 50 రన్స్ 26 బాల్స్ పూర్తి చేసుకోగలరు. శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీ బ్యాటింగ్ అయితే కెప్టెన్సీ ఇన్నింగ్స్ చాలా బ్రహ్మాండంగా పూర్తి చేశారని చెప్పుకోవాలి. అయిన వెంటనే అర్ధ సెంచరీ అయిన వెంటనే రాహుల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. రాహుల్ చాహర్ ద్వారా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి శశాంక్ సింగ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 186 రన్స్ 4 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ హెన్రీ వదేరా కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక 10 రన్స్ వరకు చేసి 9 బాల్స్ కి నూర్ అహ్మద్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి స్టైలిష్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 198 రన్స్ 5 వికెట్లు. 12 బాల్స్ కి కేవలం 12 రన్స్ మాత్రమే కావాలి. ఏ విధంగా కూడా ఏ విధానం కూడా బ్యాటింగ్ పరంగాను కొంతవరకు పర్లేదు అనిపించినా కూడా సిఎస్కే టీమ్ బౌలింగ్ పరంగా పంజాబ్ బ్యాటర్స్ ని కట్టడి చేయడంలో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధోని ఇలాంటి కెప్టెన్ కావచ్చు, ధోని లాంటి సీనియర్ ప్లేయర్ కావచ్చు, ఇలా చెన్నై టీమ్ కి అందుబాటులో లేకపోవడం బాగా మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. ముందు ఆడిన మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా అలాగే సొంత హోమ్ గ్రౌండ్ లో కూడా సొంత అభిమానుల మధ్య అభిమానుల ఉత్సాహాన్ని నీరుగార్చే విధంగా ఓడిపోవడం అయితే చవి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ కూడా ధోని అందుబాటులో లేకపోవడం వల్ల మొత్తం ఎక్కువగా ఈ టీంలో ఆడుతున్న స్క్వాడ్ అంతా కూడా కుర్రవాళ్ళు కావడం వల్ల కొంత ఏదైనా గైడ్ లైన్స్ ప్రాబ్లం కావచ్చు, ఇంకా ఏదైనా సహజంగా కనిపించని కారణాలు రెండింటి వల్ల కూడా ఈ విధంగా పంజాబ్ గెలుపునైతే సొంతం చేసుకోగలుగుతుంది. కేవలం 12 బాల్స్ కి 12 రన్స్ మాత్రమే కావాలి. వికెట్లు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా పంజాబ్ విజయం అయితే దగ్గరగా అయిపోయిందని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి బౌలర్లు ఎంత ప్రయత్నం చేసినా కూడా పంజాబ్ బ్యాటర్లు అయితే నిరూపించలేకపోయారు. 19వ ఓవర్ బౌలింగ్ కాంబోజ్ 18 ఓవర్లకి పూర్తయ్యేటప్పటికి 12 రన్స్ అయితే కావాలి. 18వ ఓవర్ పూర్తయిన తర్వాత 19వ ఓవర్ స్టార్ట్ అయ్యి 4 బాల్ అయిన వెంటనే టార్గెట్ చేయడం అయితే జరిగిపోయింది. కేవలం 4 బాల్స్ కి 12 రన్స్ అయితే చేసేశారు. ఈ విధంగా 18.4 ఓవర్లకి 210 రన్స్ 5 వికెట్లను కోల్పోయి గెలవడం జరిగింది. 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలిచారు. చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో రెండో మ్యాచ్ కూడా హోమ్ గ్రౌండ్ లో ఓడిపోవడం జరిగింది. సిఎస్కే ఫ్యాన్స్ ఓడిన బాధలో ఉన్నారు. ధోని లేకుండా సిఎస్కే మ్యాచ్ గెలవలేరా అన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయని చెప్పుకోవాలి. బ్యాటింగ్ పరంగా ప్రియాంశ్ ఆర్య 39-11, ప్రభు సిమ్రాన్ 43-34 బాల్స్ కి, కూపర్ కాన్లీ 36 రన్స్ 22 బాల్స్ కి, శ్రేయస్ అయ్యర్ 50 రన్స్ 29 బాల్స్ కి చాలా మంచి బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగింది. ఎక్స్ట్రాల్ పరంగా 9 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా హెన్రీ కాంబోజ్ 2 వికెట్లు తీయడం జరిగింది. పతనం పరంగా 61, 95, 127, 186, 186గా వికెట్లను కోల్పోయి 18.4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 210 టార్గెట్ ఛేదించి కేవలం 5 వికెట్లను కోల్పోయి 5 వికెట్ల తేడాతోటి విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. పంజాబ్ కింగ్స్ పరంగా చెప్పుకోవాలంటే వరుసగా ఈ సీజన్ లో ఈ ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి వరుసగా రెండో విజయాన్ని కూడా పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకోగలిగారు. పోయిన సీజన్లో ఫైనల్ వరకు వచ్చి పోరాడి కప్పు ఛాంపియన్స్ గా నిలవలేక ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ ఇప్పుడు వెంటనే 2 మ్యాచ్లను గెలిచి మంచి అద్భుతమైన ఫామ్ లో కొనసాగిస్తున్నారని చెప్పుకోవాలి. టీం పరంగా, బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, స్క్వాడ్ పరంగా, ప్లానింగ్ పరంగా అన్ని విధాలుగాను పంజాబ్ మంచి ఫామ్ లో ఉందని చెప్పుకోవాలి. ఇది వీడియో ముగిస్తుంది.